జకర్యా గ్రంథము 4వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా మనం మార్చి చదువుకుందాం. మీ బాగా మీరు తేటగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదవాలని మీకు మనవి చేస్తున్నాం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి, మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియో ఎడమ ప్రక్క ఒకటియో కనబడుచున్నవని చెప్పి, నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఏం అర్థమే చదువుతున్నారా? పూర్తిగా చదువుతున్నారు వాక్యం మీ భాగం. కార్యములు అల్పములైన కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేనతనిని అడుగగా, అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయేవారై ఉన్నారనెను. వాక్యము పొల్లులు, కొమ్ములు, దీర్ఘాలు ఇవేవి కూడా మరి పొరపాటునైనా చదవకుండా మానుకోకూడదు. కనుక అన్నీ కూడా స్పష్టంగా చదవడం అలవర్చుకోవాలి. దేవుని వాక్యం సరిగా అర్థం కావాలి అంటే వాక్యము ఉన్నట్లు చక్కగా చదవడం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ సాయంకాలం అందు వాక్య పరిచర్య కొరగా మమ్మల్ని తెచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయానికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఈ అధ్యాయం అంతా చదువుకున్నాం. అధ్యాయంలోని ఈ తలంపులు మాకు దీవించం, మీరే మీ ఆత్మ ద్వారా మాకు బోధించం, మాకు సరైన గ్రహింపును దయచేయం. గ్రహించినట్లు మీరు మా మనసులు తెరువు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూడగలిగినట్లు నా కన్నులు తెరువు. ఇది మా ప్రార్థనగా ఉండి మీ సన్నిధిని ఆశతో వేచి, దేవా ఈ వాక్యంలో మా కొరై మీరు దాచించిన మేలు లేక మీ ప్రణాళికలు నాడు ఇశ్రాయేలు కొరకైతేనేమి, నేడు సంఘం కొరకైతేనేమి, భవిష్యత్తుకు చూస్తే మీరు ఏర్పరచుకున్న మీ ప్రేరణ ఇశ్రాయేలు గురించి అయితేనేమి మేము స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సాయం చేయం. మమ్మల్ని ఖాళీ చేయము, మీ వాక్యం నుంచి మీ అభిషేకం దయచేయం.
మేమెంత మాత్రము మా అంతటి మేము చాలిన వారం కాముని ఒప్పుకొలుచు మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు వారి నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. జకర్యా గ్రంథం 4వ అధ్యాయానికి మనం వచ్చాం. ఈ 4వ అధ్యాయంలో జకర్యాకు కలిగిన మరొక దర్శనాన్ని మనం చూస్తాం. ఇది 5వ దర్శనం. 8 విజన్స్ అని మనం చెప్పుకున్నాము, అందులో ఇది 5వది అని. కొన్ని ఇంతకుముందు మనం చూసాం. ఒకవేళ ఇంకా 8 అనే కాకుండా 9, 10 అనుకున్నా మీరు అనుకోవచ్చేమో. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఈ అధ్యాయం అంతా మనం గమనించినట్లయితే కనుక పరిశుద్ధుడైన ప్రభువైన అయిన దేవుడు జకర్యాకు మరొక దర్శనం ఇవ్వడానికి ఆయన ఇచ్చేయించాడు అని. దర్శనం అనేది బైబిల్లో ఎంత ప్రాముఖ్యమైందో, ఇది ఇప్పుడే కాదు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా. వాటన్నిటికీ మూలమైన ఒక వాక్యం మనం చూస్తే ఆ దర్శనం యొక్క ప్రాముఖ్యత సామెతల గ్రంథంలో మనం ఒక చక్కని మాటను మనం చూస్తాం. 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు అని. దేవోక్తి అన్నాడు. 4వ అధ్యాయం మనం చదివిన భాగంలో కూడా యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు అంటే దేవుడే తన వాక్కును బయలుదేరి చేశాడు. దేవోక్తి కాబట్టి దర్శనము అని. దర్శనం అంటే ఏదో రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కలలోనో లేకపోతే ఇంకేదో ఓ దృశ్యాన్ని చూడడం అనేది కాదు. ఒకవేళ ప్రభు ఆయా సందర్భాల్లో ప్రత్యేకంగా అవసరాన్ని బట్టి అలాంటివి కూడా తెలియపరుస్తాడేమో చెప్పలేం. కానీ అయితే అలాంటివి కూడా దేవుని పరిశుద్ధమైన వాక్యం యొక్క వెలుగులోనే ఉండాలి. వాక్యానికి వేరుగా అలాంటివేవి కూడా అవి సరైనవి కావు, అవి తప్పుడువి కావచ్చు. అందుకని ఆ విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండడం అవసరం. కనుక దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు. ఇంగ్లీష్లో అంటాడు, వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ షల్ పెరిష్. దర్శనముగా లేకపోతే ఒకటి, రెండవది కట్టులేక తిరుగుతారు వారి ఇష్టం వచ్చినట్టు, మూడవది నాశనమవుదురు. పీపుల్ షల్ పెరిష్ ఇంగ్లీష్ బైబిల్లో. అందుకనే దర్శనం చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడనే మాట పదే పదే మనం చూస్తూ వస్తాం. అలాగ బైబిల్లో ఎన్నో సందర్భాల్లో ప్రభువైన దేవుని యొక్క ప్రత్యక్షతల గురించి మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరూ అటు ప్రత్యక్షత దర్శనం యొక్క ప్రాముఖ్యతను మన జీవితాల్లో ఎరిగిన వారమై ప్రభువును మనం అడుగుదాం. ఆ దర్శనాన్ని గురించి మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 2వ వచనంలో నీకు ఏమి కనబడుచున్నదిని అడుగగానే, అంటే ప్రభువైన దేవుడు ఈ జకర్యాకు ఏదో చూపబోతున్నాడు. ఆయన తనకు ఒక దర్శనం, నూతన దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు కొన్ని దర్శనాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఇది ఒక నూతన దర్శనం ప్రభువైన దేవుడు తనకు ఇవ్వగోరుతూ ఉన్నాడు అని. సరే, ఇప్పుడు అక్కడి నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతే, అయితే జకర్యా ఏం చేస్తున్నాడు అనే విషయానికైనా మనం వస్తే కనుక
4వ అధ్యాయం 1వ వచనం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి అనే మాట. అంటే జకర్యా నిద్రపోతూ ఉన్నట్లు ఉన్నాడు అని. ఇది వాస్తవమే. నిద్రపోయిన ఒకరిని ఎలాగా లేపాడో జకర్యాను అలాగా లేపాడంటే ఆ నిద్రపోయిన వారికి వల్ల జకర్యా కూడా నిద్రపోయినాడు అని చెప్పాలి. ఒకవేళ ఈ విషయాన్ని ఇంకా మనం తేటగా అర్థం చేసుకోవడానికి దర్శనాలు పొందిన దానియేలు జీవితంలో దానియేలు గ్రంథం 10వ అధ్యాయానికి వెళ్దాం. ఒక మాట చూద్దాం. 10వ అధ్యాయము దానియేలు గ్రంథం 9-10 వచనాలు. 9-10. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. ఏం పొందాను నేను? గాఢ నిద్ర పొందిన వాడనైతిని. అంటే ఒకవేళ దానియేలు దగ్గరికి మనం వచ్చి మనం తలంచినట్లయితే కనుక దానియేలు కూడా అంటాడు 10వ వచనం, అప్పుడు ఒకడు చేత్తో నన్ను ముట్టి నన్ను లేపాడు, మోకాళ్ళ మీద నిలబడి. అంటే దానియేలు విషయానికన్నా మనం వస్తే ఇప్పటికీ దానియేలు చాలా దర్శనాలు చూచాడు. అయితే ఈ 10వ అధ్యాయంలో దర్శనం ఎప్పుడైతే చూచాడో ఆ దర్శనానికి బహు విభ్రాంతి నొందాడు. నేను ఒంటరినే ఈ గొప్ప దర్శనాన్ని నేను చూచా. 8వ వచనం. చూచినప్పుడు నాలో బలమేమీ లేకపోయింది, నా సొగసు వికారమైంది, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు వింటిని, మాటలు విని నేను నేలకు సాష్టాంగపడి గాఢ నిద్ర పొందాను. కానీ జకర్యాను మనం తప్పులు పడ్డం అనేది కాదు, కానీ ఒకవేళ ఈ దర్శనాలు చూచి తాను తన్మయుడైపోయి ఒక విధమైన అంటే నిద్రావస్థలోనికి తాను వెళ్ళాడు. దానికి ఇంకో మాట చెప్తే బాగుంటుందేమో, ఈ దర్శనాలు చూసి తాను ఎగ్జాస్ట్ అయిపోయినట్టున్నాడు. కొన్నిసార్లు పని చేసి మనకున్న శక్తి బలము అంతా ఎలాగైతే ఖర్చు అయిపోయి ఆవిరైపోయినట్టు ఎగ్జాస్ట్ అయిపోయినామంటాం చూడండి. అట్లా అయిపోయినారా ఏమిటి అని. అవును, సరే. అయితే ఇప్పుడు దీనికి క్రొత్త నిబంధనలో ఇంకొక అనుబంధ వాక్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తే మనకు ఈ విషయం ఇంకా కాస్త తేటగా అర్థమవుతుంది. అదే సమయంలో ఎగ్జాస్ట్ కావడం అనేటటువంటిది ఉండకూడదు. అంతేకాకుండా ప్రభువైన దేవుడు మనకి ఏమో చూపించాలని తాను కోరినప్పుడు మనం ఎంతో బలము తెచ్చుకొని మనస్సును సిద్ధం చేసుకొని మనం ఆయన కనిపెట్టుకుని ఉండడం అనేది అది ప్రాముఖ్యమైన విషయం. అందుకని లూకా సువార్తలో ఒక వాక్యం జ్ఞాపం చేద్దాం. అది రూపాంతరపు కొండ మీద దృశ్యం. లూకా సువార్త 9వ అధ్యాయం 32వ వచనం. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన 2 పురుషులను చూచిరి. పై భాగం కూడా మీరు చదవండి దయచేసి తర్వాత. అయితే నేను 31 కూడా చదువుతాను. 30లో మోషే ఏలియాలు ఉన్నారు యేసయ్యతో. 31లో వారు మహిమలో అగుపడుతున్నారు. అంతేకాదు ఒక దివ్యమైన సంగతిని గూర్చి వారు ముచ్చటించుకొనుచున్నారు. అదే యెరూషలేములో నెరవేర్చబో నిర్గమం. ఈ మనుషులు, ఈ 3 శిష్యులు, పేతురు, యోహాను, యాకోబులు,
భౌతికంగా మోషే ఏలియాలను చూచి ఉండలేదు వారు. అయితే ఇప్పుడు వారిద్దరిని చూస్తున్నారు, వారిద్దరిని మహిమలో చూస్తున్నారు. సరే, ఇక్కడ సంగతి అంతా మీకు బాగా తెలియను. ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యుల్లో 3 మాత్రమే ఆయన కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళకేం చెప్పలేదు, తీసుకొని వెళ్ళాడంతే. తీసుకొని వెళ్ళి ప్రభు మహిమను రూపాంతరం పొందాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ 3కి ఆ విషయాన్ని బయలుపరచాలని, తన రూపాంతరపు మహిమను వారికి బయలుపరచాలని దేవునికి ఉద్దేశం. మరి 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని 3ని ఎందుకు తీసుకొని వెళ్ళాడు ఆయన? మనం చెప్పలేం, క్వశ్చన్ చేయలేం. అది ప్రభు యొక్క ఇష్టం అంతే. మనకు తెలియదు ఎందుకో, అది ఆయన యొక్క ఇష్టం అంతే. సార్వభౌమ హక్కు అయింది. కొన్నిసార్లు మాకు ఆ ప్రత్యక్షత, మాకు ఆ బయలుపరుపు ఎందుకు ప్రభు ఇవ్వలేదు ప్రశ్నించవద్దు. అది ఆయనకి ఇష్టమైందంతే. అన్నీ అందరికీ ఆయన బయలుపరచుకోవడేమో మనకు తెలియదు. సరే, వాటిని గురించి మనం ఇంకెక్కువ ముచ్చరించడం సరికాదు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే 32వ వచనంలో యేసయ్య వారిని కొండకు తీసుకొని వెళ్ళడంలో ఆ 3 విషయంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. పర్పస్ జీసస్ హ్యాడ్. ఏంటి ఆ ఉద్దేశం అంటే, ప్రభు యొక్క మహిమా స్వరూప దర్శనం వారు చూడాలి, వారు చూపించాలనే ఉద్దేశం. అంతేకాదు మోషే ఏలియాలను కూడా వారికి చూపించాలనేది. అంతేకాదు మెలకువగా ఉండి గన విని ఉంటే యెరూషలేములో ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చు నిర్గమనకు వచ్చిన ఉపదేశం వారు పొంది ఉండేవారు. అయితే విచారకరమైన సంగతి ఏంటి అంటే, పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండరి, నిద్రావస్థలో ఉన్నారు అని. నిద్ర మత్తుతో వారు ఉన్నారు అని. ఏమైంది అప్పుడు చూడండి, వారు మేలుకొనినప్పుడు, దేవుని స్తోత్రం. అంటే ఒకవేళ ప్రభు ఏదో ఒక రీతిగా వారిని మేలుకొలిపి ఉంటాడు. ఆ రోజు దానియేలుని మేలుకొలిపిన దేవుడు, ఆ తర్వాత 4వ అధ్యాయంలో జకరియాని మేలుకొల్పిన దేవుడు, ఆ నిద్రావస్థలో ఉన్నటువంటి శిష్యులు కూడా ఆయన మేలుకొల్పాడు. ప్రభువుగా మేలుకొల్పకపోతే వారు ఈ ఆధిక్యతను పూర్తిగా పోగొట్టుకొని ఉండేవారు అని. సరే, దేవునికి స్తోత్రం. అయితే వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన 2 పురుషులను చూచిరి. చివరికి ప్రభువైన క్రీస్తు ఏ ఉద్దేశంతో వారిని కొండ మీద తీసుకుని వెళ్ళాడు, ఆ ఉద్దేశం వారి జీవితంలో సార్థకమైనట్టుగా ప్రభు సాయం చేశాడు అని. ఇక్కడ వచ్చిన హెచ్చరిక, ప్రభు తన మహాకృపను బట్టి మన జీవితాల్లో ఏదో ఒక దర్శనం, ఏదో ఒక ప్రత్యక్షత, ఏదో ఒక బయలుపరుపు మనకు ఇవ్వాలని ఆయన ఉద్దేశం, ఆయన కోరిక అయి ఉంటే మనం నిద్రావస్థలోనికి పోవడం దురదృష్టం. నిద్రాసక్తులుగా ఉండడం చాలా విచారకరమైన విషయం. అలాగ ఉండడం ద్వారా మన జీవితంలో ఆత్మీయంగా మనం ఎంత నష్టమో పొందుతాం అని చెప్పడానికి సంశయం లేదు. కాబట్టి ఈ విషయాలకు వచ్చిన సరైన మెలకువ, చురుకుతనం మన జీవితంలో మనం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు మనం వాక్యం తీసుకొని చదువుకోవడానికని, అలాగ ప్రభు సన్నిధిని కూర్చొని ప్రార్థించుకోవడానికని కూర్చుంటే నిద్రపోతాం. దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిని మనం కూర్చుంటే చాలాసార్లు నిద్రపోతుంటాం. నిద్రకు అవకాశం ఇస్తాం.
ప్రభు అయిన దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఏదో ఆయన స్వరం మనకు వినిపించగోరుతుంటే, ఏదో ఒక దర్శనం ప్రత్యక్షత మనకు బయలుపరచబోతుంటే, ఆ ఉపదేశంలో నుంచి మనం నిద్రావస్థలో నిద్రమత్తులో ఉంటే దాన్ని మనం పోగొట్టుకుంటాం. అందుకని మనం ఈ విషయంలో ఒకడు జాగ్రత్త వహించడం అవసరం. ఏదో ఇది ఒకప్పటి కోసం కాదు, ఇది మన అనుదిన క్రైస్తవ జీవితం కొరకు ఈ హెచ్చరిక మనకు చాలా ప్రాముఖ్యమైనది. మనము కన్నా నిద్రావస్థలో నిద్రామత్తులో నిద్రాన స్థితిలో మనం ఉంటే మనం ఏమీ చూడకపోవచ్చు. అంటే మామూలుగా ఫిజికల్గా నిద్రపోవద్దని నేను చెప్పడం లేదు, కానీ నిద్రపోవడం అవసరమే. అయితే ఫిజికల్గా కూడా మనం మేల్కోవలసిన సమయాలు సందర్భాలు ఉన్నాయి, ఖచ్చితంగా మేల్కొని తీరాల్సిందే. అయితే అదే సమయంలో ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తే బాగుంటుందేమో. అది లూకా సువార్త 21వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో నిద్ర మత్తుగా అని లూకా 9:32లో మనం చూసాం కదా. అయితే ఇక్కడ మరొక మత్తును గురించి మనం చూస్తాం. 34వ వచనం, లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక విచారముల వలనను మందముగా ఉన్నందున. కాబట్టి ఇక్కడ మత్తును గూర్చి మనం చూస్తాం, మందముగా ఉండటం గురించి మనం చూస్తాం. ఏమిటి అవి? కన్నులు కాదు, మన హృదయములు, మన మనస్సులు. ఇది చాలా విచారకరమైన విషయమే. ఎన్నోసార్లు ఇలాంటి వాటి చేత మన మనసులు హృదయములు మత్తెక్కి మందములై ప్రభు చూపించగోరుతుండండి ఆ ప్రత్యక్షతలు మనం కానరాక మన జీవితంలో నష్టపడుతున్నాం ఆత్మీయంగా. అందుకని ఆధ్యాత్మిక జీవితంలో ఏండ్లు గడిచినా దానికి తగ్గ ఆత్మీయమైన ఎదుగుదల మన జీవితంలో లేదు అని చెప్పాలి. అందుకనే ఇలాంటివి మనల్ని మత్తులుగాను మందముగాను చేస్తాయి. కాబట్టి వీటన్నిటి విషయంలో కూడా మనం కడు జాగ్రత్త పాటించాలి. అవి ఎంతవరకు అవసరమో ఆ పరిమితి అనేది వాటికి నియమించాలి మన జీవితంలో. మనం తినడమో త్రాగడమో ఇతర విచారములో లోకము దాని విషయాల్లో జీవనము దాని సంబంధమైన వాటి విషయాల్లో ఇందుకు యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానాన్ని మీకు జ్ఞాపం చేస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ముళ్ళ పొదల్లో పడిన విత్తనాన్ని గూర్చి 3 సువార్తికుల రీతులుగా రాస్తారు ప్రభు ఇచ్చిన వ్యాఖ్యానం. కాబట్టి ఇవన్నీ రాశాడు అక్కడ. అందుచేత విత్తనమేమో పడింది, మొలకెత్తింది, కానీ ఎదగడం లేదు. ఇవన్నీ దాన్ని అణచివేస్తున్నాయి. అందుకనే ఎదుగుదల లేదు, ఫలించే స్థితికి పోవడం లేదు, అది ఉపయోగకరమైనదిగా ఉండలేదు, కేవలం నిష్ప్రయోజనం. మనము ఇంకా లూకా సువార్త 13వ అధ్యాయాన్ని వెళితే ఆయన అన్నాడు, తోటమాలితో దీన్ని నరికివేసేయి, ఎందుకు స్థలం వృధా అన్నాడు. కాబట్టి ఈ విషయాల్లో కూడా మనం జాగ్రత్త. ఒకటి శారీరకమైన నిద్ర, దీనికి కూడా మనం ఒక పరిమితి అంటూ విధించుకోవాలి. ఇష్టం వచ్చినట్టు గంటల తరబడి నిద్రపోవడం సరికాదు. ఇష్టం వచ్చినట్టు గంటల తరబడి బెడ్ మీద అటు ఇటు పొరలేయడం సరికాదు. మెలకు రాగానే లేక మెలకు రమ్మని చెప్పేసి ప్రార్థన చేసుకొని పడుకొని మెలకు రాగానే లేచి మోకాళ్ళ మీద పడి ప్రభువును తలంచుకుంటూ ఆయన ఆరాధిస్తూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ గడపాలి. కొన్నిసార్లు సెల్ ఫోన్లు మన తల దగ్గరనే ఉంటాయి, మెలకు రాగానే వాటిని పట్టుకుంటాం. పడుకోకముందు కూడా కూరుకు వచ్చేంత వరకు వాటి మీదనే ఉంటుంది మన కళ్ళంతే. మన దృష్టి కాదు, సరి కానే కాదు.
అది 100% సరి కాదని నేను చెబుతూ ఉన్నాను. ఇట్టి వాటి విషయంలో జాగరూకులమోదా, మన జీవితాలు సరి చేసుకుందాం. నిద్రకంటూ ఒక పరిమితి, మనం తినడము త్రాగడము లేక ఐహిక విచారాలు జీవన సంబంధమైన వ్యాపారాల విషయంలో ఒక పరిమితి అనేది మనం ఖచ్చితంగా విధించుకోవడం నియమించుకోవడం అవసరం. అట్లు మనం చురుగ్గా ఉందాం. కాబట్టి ఇక్కడ మనం జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో మొదటిదిగా నేను మీకు జ్ఞాపం చేశాను. ప్రభువైన దేవుడు జకర్యాకు మరొక దర్శనం ఆయన చూపాలని ఆయన కోరుతున్నట్లు, అది ఆయన ఉద్దేశమైనట్లు మనం చూచాం. అది లూకా సువార్త 9వ అధ్యాయం 31-32లో శిష్యుల విషయంలోను, ఈరోజు నా విషయంలో కూడా ప్రభువు ఇలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడని చెప్పడానికి సంశయం లేదు. ఇటు దర్శనం మా జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైంది. దాన్ని మనం అశ్రద్ధ చేయకుందాము గాక అని. ఇప్పుడు మరొక మాట వెళితే 4వ అధ్యాయము 2 దయచేసి 4వ అధ్యాయము 1వ వచనం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి అని. కాబట్టి ఇక్కడ నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపాడు అని. మంచి దేవుని స్తోత్రం. ఆ ప్రభువే ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ ప్రకారం లేపగోరుతున్నాడు అని. ఆ తర్వాత అక్కడే మరొక మాట 2వ వచనం. ఆ జకర్యాను ఒక మాట అడుగుతున్నాడు, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా. ఒక క్వశ్చన్ వేశాడు ఆ దూత, నీకు ఏమి కనబడుచు ఉన్నది అని క్వశ్చన్ చేశాడు. అప్పుడు జకర్యా ఇచ్చిన జవాబు ఏమిటి? 2వ వచనం చివరి భాగం. అంటే లేక నేను ఆ మాట చదువుతా మధ్యలో. నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనపడుచున్నవి. 3వ వచనం. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క 1 ఎడమ ప్రక్క 1 కనబడుచున్నవని చెప్పి. ఇప్పుడు దూత అడిగాడు, దూత ముందు లేపాడు. సరే, ఆ తర్వాత దూత తను క్వశ్చన్ చేశాడు, ఏం కనపడుతుంది నీకని. అప్పుడు జకర్యా దానికి జవాబిచ్చాడు, ఐ హ్యావ్ లుక్డ్ అండ్ బిహోల్డ్, నేను చూచాను, ఇదిగో నేను చూచానని తాను చెప్పాడు అని. మంచిదే. ఇప్పుడు ఏం చూచాడు అనే విషయాన్ని మనం కన్నా ఇక్కడ గమనించినట్లయితే 2 ప్రాముఖ్యమైన సంగతులను ఇక్కడ మనము చూస్తాం. 2 ప్రాముఖ్యమైన సంగతులు ఏంటివి అవి? నేను ఆల్రెడీ చదివాను మీకు. ఒకటి, 2వ వచనంలో దీపస్తంభమును, ది క్యాండిల్ స్టిక్. రెండవది 3వ వచనంలో 2 ఒలీవ చెట్లు అని చూశాడు. సరే, ఈ రెండింటి గురించి మనం కొంత చెప్పకుండా మనం ఈ సాయంకాలం కేవలం ఒక ఉపోద్ఘాతంగా పైనే ఈ అధ్యాయంలోని సంగతులు కొన్ని మీ ముందుంచి, ప్రవచితమైతే మరొక స్టడీలో దాని గురించి ఇంకా కాస్త విపులంగా మనం ధ్యానం చేయాలని తలంపు ఒకటి ఉంది కాబట్టి పైన వెళుతూ ఉన్నాను. ఇప్పుడు జకర్యా దర్శనంలో 2 ప్రాముఖ్యమైన సంగతులు చూశాను. ఒకటి, బంగారపు దీపవృక్షమును చూచాడు. రెండవది 2 ఒలీవ చెట్లను చూచాడు. మంచిదే. అయితే చూచిన తర్వాత
ఈ రెండు చాలా ఆశ్చర్యమైన సంగతులే. మనం కిందకు వెళ్దాం, ఇది అయిన తర్వాత ముందుకు వెళ్ళినప్పుడు చూద్దాం. 4వ అధ్యాయం. చూచి జకర్యా ఊరకుండలే. చూచిన తర్వాత జకర్యా 4వ వచనంలో ఒక మాట అంటాడు, నా ఏలినవాడ, ఇది ఏమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని. ఇది ఏమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని అని. చూచాడు, చూసిన తర్వాత ఊరుకుండలే. ఇప్పుడు తాను చూచిన దాన్ని తేటగా అర్థం చేసుకోవాలన్న తన ఆశ ఇక్కడ మనం చూస్తాం. అడిగి తిని, ఇది పాత నిబంధనలో చాలా సందర్భాల్లో చూస్తాం. అలాగే క్రొత్త నిబంధనలో కూడా శిష్యుల జీవితంలో ఇలాంటి అనుభవాన్ని మనం చూస్తాం. ఉపమానాలు చెప్పిన తర్వాత ఆయన ఇంటిలోనికి వెళ్ళినప్పుడు శిష్యులు అన్నారు, నీవు ఉపమాన రీతిగా చెప్పావు, వాటి భావమును మాకు తెలియజేపవా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వారు ఆ సంగతిని గురించి ప్రభువును అడిగారు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఉపమానంగా అంతా మాట్లాడుతుంటే ఎందుకన్నీ ఉపమానంగా మాట్లాడుతున్నావు అని అడిగి, ఆ తర్వాత ఒక మాట వారు అడుగుతూ ఉన్నారు. ఏమని? 8వ వచనం. ఏమండి? 10వ వచనం. 10వ వచనం ఓకే. తర్వాత శిష్యులు వచ్చి, నీ ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడిగారు. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఆ మాట మనకు లేదు కాబోలు. సరే, మీరు మిగిలిన సువార్తలోకి వెళ్ళండి. మార్కు సువార్తలోను, తర్వాత లూకా సువార్త ఇందాక 8వ అధ్యాయంలోను మనం చూసాం. అయితే మరొక సందర్భంలో మార్కు సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు అడిగారు. 9వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ వారు ఒక వ్యక్తి తన కుమారుని తెస్తే వానికి పట్టిన ఆ దయ్యాన్ని వదిలిపోయేటట్టు ప్రార్థించమని, వెళ్ళగొట్టమని శిష్యులను అడిగితే వారు చేయలేకపోయినారు. ఆ సందర్భం 28. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యములను వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగారు. మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయినాం, మేమెందుకు దాన్ని చేయలేకపోయినాం, ఎన్ని ఉపమానాల రీతిగా మీరు మాట్లాడుతున్నారు, కాబట్టి ఆ సంగతులు ఏంటో మాకు తెలియపరచు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి ఆ విషయాలు తేటగా తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. ఆయన చెప్పే విషయంలో ఏమాత్రం వెనక తీసినటువంటి వాడు కాడు. అందుకని ఇక్కడ జకర్యాను గురించి మనకు చిన్న ఒక హెచ్చరిక పాఠం మనకి ఏంటి అని అంటే, ఇది ఏమిటి అని 4వ వచనం, నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని. సరే, అడిగితే నిజంగా మన ప్రభు ఇచ్చిన వాగ్దానాలు అనేకలు మనకున్నాయి. ఇంకా పైకి వెళితే కూడా ఇంకో మాట కూడా ఇలాంటిదే ఉంది. నేను అడుగగా 12వ వచనం, 2 కొమ్ములు ఏమిటివి అని నేను అతన్ని అడిగాడు. ఈ అధ్యాయంలో 2 సార్లు అడిగాడు. కాబట్టి మనం అడగడానికి వెనక తీయకూడదు ప్రభువును అని. యేసు ఇచ్చిన అనేక వాగ్దానంలో ఒక చక్కని వాగ్దానం 2, పాత నిబంధన ఒకటి, క్రొత్త నిబంధన ఒకటి జ్ఞాపం చేస్తాను. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ, నీవు మొరపెట్టుము నాకు, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియపరుస్తాను. క్రొత్త నిబంధనకు మనం వస్తే
మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు అడిగితే ఇస్తాడు. కాబట్టి మన జీవితంలో ప్రభువుడు ఇది ఏమిటి, ఇది ఎందుకు? సరే, 4వ అధ్యాయం జకరియా గ్రంథం. ఎప్పుడైతే జకరియా అడిగాడో అప్పుడు ఆయన ఒక మాట అంటాడు. దూత 5వ వచనం, నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా నేను నా ఏళ్ళవాడ నాకు తెలియదంటిని. మళ్ళీ క్రిందకి వెళితే అదే మాట 13వ వచనం, అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనెను, నా ఏళ్ళవాడ నాకు తెలియదని నేను అనగా. అడగడం ఒకటి జకరియా ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అయితే అడిగినప్పుడు దూత అన్నాడట, నీకు తెలియదా ఇవి? అయితే అన్నాడు, కానీ దూత జకరియాని ఏమాత్రం గద్దించడం కానీ, ఇవి కూడా నీకు తెలియదా, నీకేం బుద్ధి ఉందా అని అనడం కానీ దూత చేసినట్లుగా మనం చూడాలి. అయితే జకరియా జీవితం ద్వారా ఇక్కడ మరొక చిన్న పాఠం మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, నీకు తెలియదా? తన ఆన్సర్ ఏంటండి? ఆ సంగతుల నాకు కాస్త తెలుసు, ఇంకా కాస్త నేర్చుకుంటాను తర్వాత, లేకపోతే నాకు తెలుసు అని ఏమన్నా అన్నాడా? లే, సిన్సియర్గా ఒప్పుకుంటున్నాడు. నాకు తెలియదు 2 సార్లు నాకు తెలియదు. చాలాసార్లు మనం ఎట్టుంటామంటే, ఇది నీకు తెలియదా అంటే, అదే ప్రభువా, నాకు తెలుసులే అని అంటాం. ఎవరినో మనల్ని అడిగితే ఇది నీకు తెలియదంటే, అదే నాకు తెలుసు. క్లాసులో టీచరు రే ఇది తెలియదా మీకు అని అంటే ఒక్కొక్కటి నోట్లు చెప్పుకుంటూ ఉంటాడు వాడు తెలిసినట్లుగా. అడుగుతాడేమో నాకు తెలిసినట్లుగా నోట్లో చెప్పుకుంటుంటే నన్ను అడగడు అనుకుంటాడు వాడు. తెలియలేని టీచర్ అయితే వాడిని అడుగుతాడు. కానీ జకరియా అట్లా దేవి చేయలే. నీకు తెలియదంటే తెలియదు. తన నిజమైన స్థితిని తాను ఒప్పుకుంటున్నాడు. ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం. జకరియా వంటి గుంపులో మనం ఉండం, మనం ఈ గుంపులో ఉంటాం. 2వ వచనం, ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలిసినవాడు కాడు. ఒకడు తనకి ఏమైనా తెలియననుకుంటే నాకు తెలుసు. కొన్నిసార్లు ఏదైనా మనం మాట్లాడుతూ ఉన్నా కూడా ఆ ఉండే నరులో ఒక్కొక్కరు అంటుంటారు, నాకు తెలుసు, అవన్నీ నాకు తెలుసు, ఎన్ని నాకు తెలుసు, ఎప్పటి నుంచి తెలుసు అంటే ఈ మనిషి అంతా సర్వజ్ఞుల్లాగా. అయితే జకరియా నాకు తెలియదండి. ఇక్కడ పౌలు అంటాడు, తనకేమైనా తెలియను అని అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకయూ ఏమీ తెలుసుకున్నవాడు తెలుసుకోలేను. ఎంతగా తెలుసుకోవాలనో, ఎలాగా తెలుసుకోవాలనో అంతగా అలాగన నువ్వు తెలుసుకోలేదు అని పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కొరింథీలు ఎలాంటి వారో తెలుసా? ఒకటవ అధ్యాయం 7వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 6వ వచనం కూడా 5, 6 ఉన్నాయి కలిసి. నేను చివరి భాగం చదువుతున్నాను. మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపం లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఏం మాటలు ఈ మాటలు వారిని గురించి.
సమస్త జ్ఞానములోను సమస్త ఉపదేశంలోనూ ఐశ్వర్యవంతులైనారు. కృపావరాల్లో లోపం లేని వారుగా ఉన్నారు. మరి అలాంటి వారితో పౌలు అపొస్తలుడు 8వ అధ్యాయం 2వ వచనంలో అలాంటి మాట మాట్లాడడం ఏంటి? అంటే అలాంటి వారితోనే ఆ మాట మాట్లాడాడంటే ఇక్కడ కూర్చుని నీతో నాతో ఇంకేం మాట్లాడాలి పౌలు అపొస్తలుడు? ఒక్కసారి ఆ మాట మనసు. సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములో కూడా మీరు ఏ లోపం లేనిటువంటి వారు, కృపావరములోను లోపం లేదు. ఐశ్వర్యం, యు ఆర్ రిచ్ ఇన్ విజ్డమ్. మనకు తెలుసు ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అపొస్తలుల కార్యాల 18వ అధ్యాయంలో అపోల్లో ఎలాంటి వాడు? చాలా ప్రవీణుడు, లేఖనాల్లో ప్రవీణుడు. అయినా సరే అకుల ప్రిస్కిల్లాలు తన బోధ విన్న తర్వాత ఒకటి కనుక్కున్నారు తనలో. అందుకే ఇంటికి పిలిచి ఇక ఆతిథ్యం ఇచ్చి దేవుని మార్గమును మరి పూర్తిగా విశదపరిచారట. పౌలు కూడా తను కూర్చి తనకుండే టాలెంట్స్ వచ్చి మెచ్చుకుంటాడు అపోలోను కూర్చి. అయితే అలాంటి వాడు సామాన్యమైన విశ్వాసుల ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళు చెబితే నేర్చుకున్నాడు. చాలాసార్లు మిడిమిడి జ్ఞానం మన జీవితాల్లో మనకెంత గర్వాన్ని తీసుకొని వస్తుందో చెప్పలేము. భక్తుడు సెయింట్ అగస్టిన్ అనుకుంటానా, ఆయన అన్నారట, నువ్వెంత జ్ఞానం కలిగినవాడు అని తను గురించి మెచ్చుకుంటూ ఉంటే సముద్రం దగ్గర తీసుకెళ్ళి వాడిని, అప్పుడు సముద్రంలో శారంలో నీళ్లు తీసుకొని ఇట్లా అంటే నీళ్ళన్నీ కారిపోయి ఆ అరచేతుల చిన్న గుంటలో ఏం మిగులుతుంది? ఎన్ని నీళ్ళు మిగులుతాయి? తేమ మాత్రమే ఉంది, తేమ. అప్పుడు అన్నాడంట ఆయన, ఈ సముద్రం ఎంత గొప్పదో దేవుని జ్ఞానం అంతకంటే మించింది. దాని గురించి నాకు తెలిసింది ఎంత అంటే ఈ నా అరచేతిలో తేమంతా అంత కూడా లేదన్నాడట. మనమైతే ఎంత మిడిమిడి పడుతుంటామో చెప్పడానికి లే, ఏదో కొంచెం తెలిసినంత మాత్రం ఇదంతా నాకు తెలుసు అన్నట్టు, అంతా నేను చెప్పగలను అన్నట్టు, లేకపోతే నాకెందుకు మీరు అవకాశం ఇవ్వలేదు అన్నట్టు, ఇక నాకు తెలియంది ఏముంది నేను చెప్పలేనా అన్నట్టు. ఈ విషయాలకు వచ్చి ఇక్కడ జాగ్రత్త మనకు అవసరం. జకరియా అన్నాడు, నాకు తెలియదు అని. కాబట్టి ప్రభువా నన్ను క్షమించు. 1 కొరింథీ 8వ అధ్యాయంలో కొరింథీయులు అలాంటి వారితోనే నీవు ఈ మాట మాట్లాడితే, ఒకడు తనకేమైనా తెలియనని అనుకుంటే తాను తెలుసుకోవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకునేవాడు కాడు. నేనే వాడను దానను, నేను ఇంకా ఏమీ తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను, నాకు తెలియజెప్పు అని ప్రభువుని అడుగుతాను. సరే, జకరియా గ్రంథం 4వ అధ్యాయం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం. ఇప్పుడు ప్రభువైన దేవుడు అందును గూర్చి జకరియాకు ఆయన తెలియపరిచే సంగతుల గురించి మనం చూస్తాం. కానీ మనము ఈ విషయాల గురించి ఇప్పుడు పూర్తిగా మనమే ధ్యానం చేయము. 4వ అధ్యాయం. ఈ దీపస్తంభం ఏమిటి? లేక ఈ 2 దీపస్తంభానికి కుడివైపున ఎడమవైపున ఉన్న 2 ఒలివ చెట్లు ఏంటి? కాబట్టి ఇక్కడ 5th విజన్ 5వ దర్శనం ఏమిటి అని అంటే దీపస్తంభమును గూర్చిన దర్శనం, ది విజన్ ఆఫ్ ది ల్యాంప్ స్టాండ్.
రెండవది ది విజన్ ఆఫ్ ది 2 ఆలివ్ ట్రీస్, దీపస్తంభమును గూర్చిన దర్శనం, 2 ఒలివ చెట్లను గూర్చినటువంటి దర్శనము అని. సరే, ఇప్పుడు వాటిని గురించి క్లుప్తంగా మాటలు చెప్పుకుందాం. అయితే ఈ మాటలు నేను చెప్పబోయేటప్పుడు ఒక ప్రాముఖ్యమైన వచనం దీనికి సంబంధించి నేను మీకు చదవబోతున్నాను. నేను చెప్పబోయే సంగతులు ఆ దీపవృక్షమును గురించి కానీ ఒలివ చెట్టును గురించి కానీ మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఈ ప్రాముఖ్యమైన సంగతిని మనం చూద్దాం. రండి, రోమాపత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఇది మనం మనసులో ఉంచుకొని ఈ భాగం మనం ధ్యానించాలి. అందరము కలిసి చదువుదాం. రోమా 11:24 అందరం కలిసి చదువు. ఎట్లనగా, గట్టిగా, నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టును అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటూ కట్టబడరా అన్నమాట. ఇప్పుడు ఈ రెండు దాదాపుగా ఈ వాక్యం ద్వారా మనకు తేటగా అర్థమవుతుంది. కాదు, ఇక్కడ ఒక ఒలివ చెట్టు అనే ఉంది, కానీ దీపస్తంభం కూడా అంతే. అందుకని ఈ రెండు ఇలాగ మాట. మనం పాత నిబంధనకు వెళితే నిర్గమకాండములో దీపస్తంభాన్ని గురించి మనము చూస్తాం. నిర్గమకాండములో దీపస్తంభాన్ని గురించి మనము చూస్తాం. ప్రత్యక్షపు గుడారములో దీపస్తంభాన్ని గురించి మనము చూస్తాం. ప్రత్యక్షపు గుడారంలో దీపస్తంభం గురించి మనం చూస్తాం. మనకు తెలుసు కదా, ప్రభువైన దేవుడు మోషేతో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించవాలని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో, ఆ ప్రత్యక్ష గుడారంలో మధ్యస్థ భాగమైన పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉన్నాయి. ఆ 3 వస్తువుల్లో ఒకటి సన్నిధి రొట్టెల బల్ల, రెండవది దీపవృక్షం, మూడవది ధూపవేదిక. మనం ధ్యానం చేసాం ప్రత్యక్ష గుడారం చాలా మట్టుకే. అక్కడ దీపవృక్షాన్ని మనం చూస్తాం. ఆ దీపవృక్షం ఏకాండముగా ఉంది అని. ఆ మధ్యలో కాండాన్ని మనం చూస్తాం. ఇటు 3 ఇటు 3 6 ప్రకాండములను మనం చూస్తాం. 6 బ్రాంచెస్, మొత్తం కలిపి 7 కొమ్మలుగా మనం చూస్తాం. అది ఏం చూపిస్తుంది అనేది. సరే, ఆ దీపవృక్షం అది ఎంబ్లెమ్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు జనాంగమునకు అది ఒక చిహ్నము, ది ఎంబ్లెమ్. అయితే ఆశ్చర్యం ఏంటంటే, వారికి ఈ సంగతులు తెలుసు, కానీ ఇంకా వారి కళ్ళు తెరవబడలేదు కాబట్టి వారు ఇంతవరకు రాలే. ఇశ్రాయేల్ దేశంలో ఆ దేశం యొక్క చిహ్నం దీపవృక్షము అని. వారి పాస్పోర్ట్ మీద కూడా దీపవృక్షం ఉంటుంది. వారి పాస్పోర్ట్ మీద దీపవృక్షమే ఉంటుంది. ఆ దీపవృక్షం ఒకటి, దానికి ఇరువైపులా 2 ఒలివ కొమ్మలు ఉంటాయి, 2 ఆలివ్ బ్రాంచెస్. ఆ తర్వాత ఆ దీపవృక్షం క్రింద ఈ 2 ఒలివ కొమ్మలకు మధ్యలో వారి పేరు ఉంటుంది, ఇజ్రాయేల్ అని పేరు. అది వారి ఎంబ్లెమ్, వారి పాస్పోర్ట్ మీద ఉంటుంది. ఆ గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో చాలా చోట్ల అది కనపడుతుంది అని.
కాబట్టి ఇప్పుడు నేను ఈ దీపవృక్షాన్ని వచ్చి మీకు నేను చెప్పగోరుతున్న 3 మాటలు దయచేసి గమనించండి, వ్యాఖ్యానించబడడం లేదు. ఒకటి, దీపవృక్షం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఎందుకు అని అంటే, యేసయ్య యోహాను సువార్త 8:12లో ఒక మాట అంటాడు, నేను లోకమునికి ఏమై ఉన్నానట, వెలుగు. ఇంకెన్నో వచనాలు నేనేం మీకు చెప్పడం లే. ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్, ఐ ఆమ్ ది ట్రూ లైట్, నేను నిజమైన వెలుగును. కాబట్టి అది దీపవృక్షం ప్రభు అయిన క్రీస్తుని చూపిస్తుంది అని మొదటిది. ప్రత్యక్ష గుడారం ధ్యానం చేసే సందర్భాన్ని ఒకవేళ మీరు తారాడుకుంటే యూట్యూబ్లో కనపడచ్చు, చూసుకోవచ్చు. అక్కడ ఇంకా విపులంగా ధ్యానం చేసి. తర్వాత రెండవది, ఈ దీపవృక్షం ఇందాక నేను చెప్పినట్లు అది ఇశ్రాయేల్ యొక్క ఎంబ్లం, చిహ్నము. అది ఇశ్రాయేలు ప్రజలను, దేశాన్ని మనం చూపిస్తుంది. దట్ ఈస్ ది ఎంబ్లెమ్ ఆఫ్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. అది మనము చూస్తాం. ఇక్కడ రోమా 11వ అధ్యాయం ఇంకొక మాట కూడా చెప్పడం మంచిది, తర్వాత దాటిపోదాం. రెండవదిగా ఇశ్రాయేలీలను ప్రభువైన దేవుడు లోకానికి వెలుగుగా ఉండవలనే ఆయన వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. నిర్గమ 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు ఏర్పరచబడిన వంశముగా, ప్రత్యేకమైన జనముగా మీరు నాకు ఉంటారు అని చెప్పాడు. కాబట్టి దీపవృక్షం రెండవదిగా ఇశ్రాయేల్ మనకు చూపిస్తుంది. యేసయ్యలాగా లోకానికి వెలుగో, ఇశ్రాయేల్ విషయం ఆయన కలిగిన ఉద్దేశం వారు లోకానికి వెలుగు కావాలని, వారి ద్వారా ప్రభువైన క్రీస్తు దేవుడు తన వెలుగును లోకానికి ప్రకాశింప చేయాలని ఆయన కోరాడు అని. అయితే సాధ్యం కాలే. మనం చదివిన ఈ 11వ అధ్యాయంలోనే ఒక మాట మనకు చూద్దాం, ఒక పదం అక్కడికి వద్దాం మనం. రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం, అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను అని మనం చూస్తాము. అంతేకాదు, వారు ఈరోజు కూడా ఇంకెక్కడున్నారు? దే ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్. దట్ బ్లైండ్నెస్ ఈజ్ హ్యాపెన్ టు ఇజ్రాయెల్. ఎన్నో వచనం? 25వ వచనం. 25లో 11:25 బుద్ధిమంతులమని అనుకో, ఈ మర్మం మీకు తెలుసుకుని కోరుచున్నాను. అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు ఇశ్రాయేలుకు కఠిన మనసు అనేది ఇంగ్లీష్లో బ్లైండ్నెస్. అంటే దేవుని ఉద్దేశం వారి ద్వారా 1వ యోహాను 1వ అధ్యాయం 5వ వచనం, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన దేవుడు వారి ద్వారా చీకట్లో ఉన్న ప్రపంచానికి వెలుగును బయలుపరచాలని కోరితే వారే అంధకారం అయిపోయినారు. అది జరిగిపోయింది. అలా ఈరోజు కూడా వాళ్ళు ఇంకా మనసు కఠినమై వారు ఇంకా అంధకారంలోనే ఉన్నారు. కాబట్టి రెండవదిగా ఇశ్రాయేలీలు దీపవృక్షానికి పోల్చబడు. అంటే మీరు అంటారేమో, ఇప్పుడు వారిని గురించి ఈ మాటలు చెప్పారు కదా, మరి ఆ దీపవృక్షం ఆ ఉద్దేశం లేదు కదా అని. అందుకనే ఇది భవిష్యత్తును గూర్చి అనేది నేను జ్ఞాపకం చేస్తాను. సరే, తర్వాత అంటే వారు ఆ రోజున ఆయన అంగీకరించలేదు కాబట్టి కఠిన మనసు వారికి కలిగింది, వారికి అంధకారం కలిగింది. వారు కూడా అంగీకరించింటే ఈ పర్పస్ దేవుని ఉద్దేశం ఆ రోజు వారి ద్వారా నెరవేర్చబడినది. ఇది రెండవది దీపవృక్షం. మూడవదిగా దీపవృక్షం మరి ఏం చూపిస్తుంది అనే విషయానికి కన్నా మనం వస్తే కనుక, ఇది ఇలాగ అయిపోయినప్పుడు ఇన్ మిడిల్ ఆఫ్ దిస్ వే, మిడిల్ ఆఫ్ దిస్ గాడ్స్ ప్లాన్,
ఈ దేవుని ప్రణాళికకు మధ్యలో దేవుడు ఇంకొకటి ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు ఏంటి? దీపవృక్షం మూడవదిగా సంఘానికి సూచన, సంఘానికి సాదృశ్యం. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు రండి దయచేసి 1వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు యోహానుకు చూపించాడు. 20వ వచనం చదువుతున్న ఆ చిన్న భాగమే, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు. నువ్వు చూచావు కదా. 13, 14 వచనం, 13వ వచనం ఆ మాట చూస్తాం. 7 సువర్ణ దీపస్తంభం చూచాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయుము అని. ఆ తర్వాత ఏంటి ఆ దీపస్తంభములు అంటే 20 చివరిలో ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 అనేది ఒకవేళ నాడు చిన్న ఆసియాలో ఉండేటువంటి 7 సంఘాలు అయితే 7 మాత్రమే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వాటి జోలికి మనం పోవడంలే. అయితే 7 అనే సంఖ్య ఏం చూపిస్తుంది అంటే సంపూర్ణతను చూపిస్తుంది. కాబట్టి హోల్ చర్చ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది క్యాండిల్ స్టిక్. ఆ దీపవృక్షం ద్వారా ఈ సంఘమంతా చూపించబడుతూ ఉంది అని. దానికి నేను మరొక వచనం జ్ఞాపం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో, మునుపు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభునందు మీరు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. 1 Peter 2:9 చీకట్లో ఉంచి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చాడు. ఈరోజు మీరు వెలుగై ఉన్నారు. అందుకనే ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్పాడు? 5:14లో మీరు లోకమునికి ఏమై ఉన్నారన్నాడు? వెలుగై ఉన్నారు అన్నాడు. ఇప్పుడు ప్రభు అయిన దేవుడు ఆ సంఘం ద్వారా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల వరకు ఉన్న భాగంలో నేనే చెబుతున్నాను. ఇప్పుడైతే సంఘం ద్వారా దేవుడు తన నానా విధమైన జ్ఞానమును, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును, పూర్వకాలము నుండి మరుగయ్యున్న దేవుని మర్మమును గూర్చిన ఏర్పాటును అన్యజనులకు ఏం చేయాలట? తెలియబడాలి. కాబట్టి ఈ మధ్యలో ప్రభువైన దేవుడు అన్యుల్లో నుంచి రక్షించి వారిని దీపస్తంభముగా చేసి వారిని లోకానికి వెలుగుగా చేసినట్లు మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ సంఘము దీపవృక్షం అని చెప్పేటప్పుడు నేను ఒక మాట చెప్పాలి. ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం అది ప్రకాండం అనేది మధ్యలో ఉండేది ప్రభువైన క్రీస్తును చూపిస్తూ ఉంటే, అటు 3 ఇటు 3 6 మనుషుల సంఖ్యను జ్ఞాపం చేస్తూ తనని విశ్వసించిన వారు, తనతో అంటుగట్టబడిన వారిని ఊచి చూపిస్తుంది. అదే సంఘం. పౌలు అపోస్తలుడు సంఘాన్ని గురించి మాట్లాడేటప్పుడు కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 12, 13 క్రిందకు మనం వస్తే ఆ ప్రకారమునే క్రీస్తు ఉన్నాడు అన్నాడు. చదువుదాం ఆ వచనం. 1 కొరింథీ 12వ అధ్యాయం. 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనం. ఎలాగూ శరీరం ఏకమైనను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. కాబట్టి సంఘము క్రీస్తు వేరుగా లేరు, ఏకమైనారు. అందుకని క్యాండిల్ స్టిక్ దీపవృక్షం 3 మనకు చూపిస్తుంది. 1 ప్రభువైన క్రీస్తును, దేవుణ్ణి. 1వ యోహాను 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మన ప్రభువైన క్రీస్తుని చూపిస్తుంది. రెండవది, ఈ దీపవృక్షం
ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యం. అంతకుముందు అయితే వారు దేవుని ప్రణాళికలు కాదని నిరాకరించారు. అయినా దేవుని ప్రణాళిక వృధాగా పోదు. అయితే చివరిలో యుగాంతంలో ప్రభువైన దేవుడు మళ్ళీ వాళ్ళని తీసుకొని రాబోతున్నాడు అన్న సంగతి, సర్వలోకానికి వారిని వెలుగుగా ఉంచబోతున్నాడు అన్న సంగతి ఇక్కడ బయలుపరచబడుతుంది అని. అయితే ఈ రెండింటికి మధ్యలో సంఘమును ఏర్పాటు చేసుకొని ఈ సంఘం ద్వారా తన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు. 14లోనేమో మీరు లోకాన్ని వెలుగై ఉన్నారని చెప్పి 16లో వస్తే మీ వెలుగును ప్రకాశింపనీయుడి, అన్యజనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచున్నట్లు అని. సరే, ఇది దీపవృక్షాన్ని గురించి మనం చెప్పి, అయితే ఇక ఒలివ చెట్ల గురించి మనం చెప్పుకోవాల్సిన, అంటే పూర్తి వ్యాఖ్యానం అనేది కాదు ఇది. రండి, జకరియా గ్రంథం 4వ అధ్యాయం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 2 ఒలివ చెట్లను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఇవి ఏమిటి అని జకరియా అడిగాడు. కాబట్టి దేవుడు ఆ విషయాన్ని గురించి తనకు తెలియపరిచాడు. అడిగిన వారిని ఆయన కాదని నిరాకరించేవాడు కాడు. అడిగిన వారు ఖచ్చితంగా పొందుతారు, ఎందుకంటే వాగ్దానాలు అవి. నేను ఇర్మియా 33:3 జ్ఞాపం చేశాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం జ్ఞాపం చేశాను. ఇంకా చెబితే యోహాను సువార్త 16:24 మీ సంతోషం పరిపూర్ణ అడగండి అన్నాడు. అడిగితే ఖచ్చితంగా పొందుతాం. ఇప్పుడు 4వ అధ్యాయము జకరియా గ్రంథం. ఆ దర్శనంలో 2వ ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే, అది 2 ఒలీవ చెట్లు. అదే కదా మనం చదివాం 4వ అధ్యాయం 3వ వచనం. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవి. ఏంటి 2 ఒలీవ చెట్లు అనే విషయానికి కనుక మనం వస్తే కనుక 6వ వచనంలో మనం చూస్తాం, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు. 9వ వచనంలో ఒక మాట మనం చూస్తాం, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నవి, అతని చేతులే ముగించును. అసలు ఈ సందర్భాన్ని మనం హగ్గైతో కూడా కలిపి మనం చెబితే, హగ్గై జకర్యాలు ఇద్దరు ఇక్కడ, హగ్గై జకర్యాల కంటే ముందు ఇద్దరు కనపడతారు. హగ్గై 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ ముఖ్యమైన వారిద్దరిని, ఇక వారితో ఉన్నటువంటి ప్రజల గురించి కూడా మాట్లాడతాడు. కాబట్టి జకర్యా గ్రంథంలో కూడా మనము జెరుబ్బాబెలును యెహోషువను గురించి మనము చూస్తాం. 3వ అధ్యాయంలో కూడా యెహోషువను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి వీరిద్దరూ, జెరుబ్బాబెలు యెహోషువ, ఎవరు వీరు ఇద్దరు అనంటే 2 ఒలీవ చెట్లు. ఆ దీపవృక్షానికి కుడివైపున ఒకటి ఎడమవైపున ఒకటి ఉండి, ఆ దీపవృక్షానికి నూనెను సరఫరా చేస్తున్నటువంటి 2 ఒలీవ చెట్లు అని. అందుకనే మనం 11, 12 వచనాలు మనం వస్తే, ఈ 2 దీపస్తంభములకు ఇరుపక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివి? 12వ వచనం, 2 బంగారపు కొమ్మల్లో నుండి సువర్ణ తైలం కొమ్మరించి ఒలీవ చెట్లకు ఉన్న 2 కొమ్మలు ఏమిటివి? నేను అతనిని దూతని అడిగాడు. దూత జకర్యాని అడిగాడు, అయితే ఇది ఏమిటివని నీకు తెలియదా? జకర్యా దూతని అడిగాడు. అప్పుడు దూత జకర్యాతో, నీకు తెలియదా అంటే, నాకు తెలియదు. అప్పుడు ఆయన చెప్పాడు, చూడండి 14వ వచనం, అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారు అనెను. ఎవరంటే వీళ్ళిద్దరూ?
సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారు అని. ఇక్కడ ఒకటి వేసి ఒక మాట రాశాడండి క్రింద, తైలము అనే కాడ ఒకటి వేసి క్రింద మార్జిన్లో రాశాడు. చూడండి ఒకసారి, అభిషేకము పొందిన వారు. ఇద్దరు అభిషేకం పొందినవారు. అయితే హీబ్రూ భాష బైబిల్లోకి వెళితే అక్కడ వారిని గురించి వాడిన పదం ఏమర్థం ఇస్తుంది అంటే, ఈ ఇద్దరు దే ఆర్ సన్స్ ఆఫ్ ఆయిల్. ఎవరంట? సన్స్ ఆఫ్ ఆయిల్ అంటే నూనె కుమారులు అని. చాలా చక్కని మాట. వారికి ఆ పేరే సన్స్ ఆఫ్ ఆయిల్. ఓ మంచి మాట. హీబ్రూ భాషలో అక్కడ ఉంది సన్స్ ఆఫ్ ఆయిల్. కనుక వాళ్ళు ఒలివ చెట్లు, వాళ్ళిద్దరు మనుషులని చెప్పబడుతుంది. ఈ ఇద్దరు ఎవరంటే దే ఆర్ సన్స్ ఆఫ్ ఆయిల్ అకార్డింగ్ టు ది హీబ్రూ బైబిల్. మంచిది. తైలపు కుమారులు అని వాడు వీళ్ళిద్దరిని గురించి ఆ మాట వ్రాయబడిన తర్వాత తైలపు కుమారులు అని జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో తైలపు కుమారులు అంటే వారు తైలము పోయేవారై ఉన్నారు అని. సరే, పూర్తి వ్యాఖ్యానం కాదని అనుకున్నాం కాబట్టి దాటిపోదాం ఇక. ఎందుకంటే ఇంకొక చిన్న తలంపు చెప్పి సాయంకాలం ముగించేస్తాం. వీరిద్దరూ ఏం చేస్తున్నారంటే తైలాన్ని పోస్తున్నారు. ప్రత్యక్ష గుడారంలో ఉండే దీపవృక్షానికి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో ఉండే దీపవృక్షానికి తేడా ఉంది. ఆ తేడా ఏమిటి అని అంటే, ప్రత్యక్ష గుడారం నుండి దీపవృక్షానికి తైలం తీసుకుని రావాల్సిన వారు ఇశ్రాయేలు ప్రజలు అచ్చము దంచి తీసిన ఒలీవ నూనెను తేవాలి. లేవీకాండం 24వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అయితే ఇక్కడ ఏ మనుషులు ఒలీవ నూనెను తీసుకొచ్చేది లేదు. ఇక్కడ దానంతకదే ఆ ఒలీవ చెట్లలో నుంచి ఒలీవ నూనె వస్తూ ఉంది అండి. అందుకని నెక్స్ట్ పాఠం కూడా చాలా ఇంపార్టెంట్, దానికి మనం వెళ్తాం. సరే, ఇప్పుడు ఈ ఇద్దరిని గూర్చి నేను ఈ మాట చెప్పిన తర్వాత, ఇది ఒక రీతిగా మనం చూస్తే హిస్టరీ, చరిత్ర. ఈ రోజు నుంచి వెనక్కి మనం చూస్తే, ఇది ఈ రోజు నుంచి ముందుకు చూస్తే ఇది నెరవేర్చబడవలసిన ప్రవచనం. మళ్ళీ ఇంకో మాట వాడుతున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. ఎజ్రా నెహెమ్యాల కాలంలో కట్టబడినటువంటి ఆ మందిరం కల్దీల దేశంలో నుంచి కోరెషు ఆజ్ఞ మేరకు బయటకు వచ్చినటువంటి వారు ఎజ్రా నెహెమ్యాల కాలంలో మరి యూదా దేశానికి తిరిగి వచ్చి మందిరం కట్టేటటువంటి సందర్భం. అప్పుడు ఈ హగ్గై జకర్యాలిద్దరూ ప్రవక్తలైతే, ఎజ్రా నెహెమ్యాలిద్దరూ ఎజ్రా నెహెమ్యా కాదు, జెరుబ్బాబెలు యెహోషువ వాళ్ళిద్దరూ, ఒకరు నాయకుడు ఒకరు యాజకుడు అయితే, వారిని ప్రోత్సహించి పురికొల్పుతూ వీళ్ళు హగ్గై జకర్యాలు వారికి ఉపదేశం చేస్తూ ప్రోత్సహిస్తూ వచ్చారు వెనక ఉండి. ఎజ్రా గ్రంథం రండి, ఈ రెఫరెన్సులు చాలా ప్రాముఖ్యం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయము ఎజ్రా గ్రంథం 2వ వచనం చదువుతున్నాను. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషూవయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించి, మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి ఏం చేశారంటే, వారికి 6వ అధ్యాయం 14వ వచనం. ఆ ప్రవక్తలు ఎవరో ఇద్దరు మనం ఇక్కడ చూస్తాం. ఎజ్రా 6:14. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున
పని బావుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరెషు, దర్యావేష, అర్తహషస్త, పారసీక దేశం ఆజ్ఞ చొప్పున పనిని సమాప్తి చేసిరి. అయిపోయింది ఇది. కాబట్టి హగ్గై, జకర్యాలు చూస్తాం, వారు కట్టడానికి పూనుకున్నారు. జకర్యా, ఎలిజబెతులు ఎందుకంటే పునాది వేసి 20 సంవత్సరాలు ఆలస్యం చేస్తుంటే అప్పుడు హగ్గై, జకర్యాలు వారికి సహాయం చేస్తే అప్పుడు వారు మందిరాన్ని చివరిగా సంపూర్తి చేయగలిగారు. దేవుని స్తోత్రం. అది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఈ ఇద్దరు ఎవరు అని చరిత్రకు వెళితే ఈ ఇద్దరు, ఈ 2 ఒలీవ చెట్లు ఏంటివంటే జెరుబ్బాబెలు, యెహోషువ. అయితే అది అయిపోయింది, ఆ దీపవృక్షం అయిపోయింది, మందిరం కూడా పోయింది. అయితే ఇక్కడ నుంచి భవిష్యత్తు చూస్తే ఈ వాక్యం, ప్రవచనం నెరవేరు జరగాలి ఇంకా. అందుకని ఈ ఇద్దరిని గురించి మరొక తలంపు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం రండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3, 4 వచనాలు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3, 4 వచనాలు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించరు. వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. దేవుని స్తోత్రం. జెరుబ్బాబెలు, యెహోషువ ఎలాగైతే దీపస్తంభములు, ఒలీవ చెట్లు అయి ఉన్నారు, ఇక్కడ వీరిద్దరూ ప్రభువైన దేవుని లోకములు దీపస్తంభమును, ఒలీవ చెట్లునై ఉన్నారు. ఒలీవ చెట్లునై ఉన్నారు. కనుక ఈ సంగతి మనకు ఇక తేటగా జ్ఞాపం చేసుకుంటే ఇది భవిష్యత్తును మనం చూపిస్తుంది. అసలు 11వ అధ్యాయం సందర్భం ఎప్పుడుది అని అంటే ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేశాం. 11వ అధ్యాయంలో క్రీస్తు విరోధి పరిపాలన 7 సంవత్సరాల కాలంలో ఇక చివరి భాగానికి వచ్చినప్పుడు ఈ 2 ప్రవక్తలను దేవుడు పంపించాడు. కాబట్టి వారు ప్రవచించారు. అయితే వారు చంపబడ్డారు. తిరిగి దేవుని ఆత్మ వారి లేపాడు. పరములకు ఆరోగ్యం భయపడిపోయినారు చూసిన వారందరూ. కాబట్టి వీరిద్దరూ ఇక 1000 ఏళ్ల పాలనలో ఉండబోనటువంటి మందిరం, ప్రభువైన దేవుని యొక్క రాజ్య సింహాసనమును గూర్చి వారు సాక్షులు. వారు 2 దీపవృక్షము, 2 ఒలీవ చెట్లు. సరే, వీరిద్దరి పేర్లు ఏంటివి అని మనం ఒకవేళ చెప్పుకుంటే కొంతమంది వ్యాఖ్యానకర్తలు విభేదిస్తారు. మనమేం చెప్పలేం. కానీ దాదాపు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ ఇద్దరు వారు చేసిన సూచక్రియల గురించి ఇక్కడ రాశాడు 11వ అధ్యాయంలో. మీరు చూడని తర్వాత దానిని బట్టి మనం పోతే వారిద్దరూ మోషే, ఏలియాలు అని. అయితే ఎందుకు విభేదిస్తారు అంటే మోషే చనిపోయాడు కదా. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే హానోకు చనిపోలేదు, ఏలియా చనిపోలేదు, కాబట్టి వారిని దేవుడు పంపిస్తాడు అని అంటారు. చనిపోయిన వారిని లేపి పంపడానికి ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అయితే 11వ అధ్యాయం ధ్యానం చేసినప్పుడు ప్రకటన గ్రంథంలో ఆ విషయాన్ని తేటగా మనం ధ్యానం చేశాం. మళ్ళీ ఇప్పుడు అన్నీ నేను చెప్పలేను. 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం మీరు వేసుకోవాలి, యూట్యూబ్లో కొట్టి చూడండి, ప్రయత్నించండి, ఊరకుండకండి, చూడండి. అందుకే ఇప్పుడు దాని గురించి నేను ఇంకా వ్యాఖ్యానించాను. వారిద్దరూ కేవలం మోషే, ఏలియాలే. యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు సమాధిలో లాజరుని తిరిగి లేపాడా? లేపితే లాజరు తిరిగాడా యేసుప్రభుతో?
కూర్చున్నాడు ఆ భోజనానికి. ఆ దేవుడికి ఆయనకు అసాధ్యమైంది, దానికి ఇష్టమైంది, ఆ ప్రకారం చేశాడు. అందుకే సంశయించే అవసరమే లే ఇక్కడ. సరే, ఇప్పుడు అయిపోయింది, దాని గురించి కూడా నేను చెప్పేశాను. అయితే ఒక చిన్న మాట చెప్పి ముగించేద్దాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయం జకరియా గ్రంథం 6-7 వచనాలలో 6-7 వచనాలలో రండి. అప్పుడు అతడు నాతో ఇట్లను, జెరుబ్బాబెలుకు ప్రత్యక్షముగు యెహోవా వాక్కు. సరే, కిందకి వెళ్ళిపోదాం. 7వ వచనం. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు. కాబట్టి ఇక్కడ జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు అని అంటే, by this we understand the circumstances which they have faced in the time of the building of the temple. ఈ మాట ద్వారా ఎజ్రా నెహెమ్యాల కాలంలో హగ్గై జకర్యాలు ప్రవక్తలుగా ఉండి వారికి సహాయం చేసే సందర్భంలో వారు ఎదుర్కొన్నటువంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ గొప్ప పర్వతం. అంతే. కానీ అలాంటి పరిస్థితుల్లో వారు పనిని సంపూర్తి చేశారు. మనం ఇందాక ఎజ్రా గ్రంథంలో మనం చదివాము, 5వ అధ్యాయం చదివాము, 6వ అధ్యాయంలో కూడా మనం చదివాము. వారు పనిని సంపూర్తి చేశారండి. కాబట్టి దేవుడు తాను ఉద్దేశించిన పని తాను సంపూర్ణంగా నెరవేరుస్తాడు. కాబట్టి ఆ రోజు హిస్టరీకి వెళితే జెరుబ్బాబెలు యెహోషువ కాలంలో, జకరియా హగ్గై ప్రవక్తల కాలంలో ఇన్ని ఆటంకకరమైన పరిస్థితులు అనేకములున్నా వారు దేవుని మందిరాన్ని పునాది వేసి ఆలస్యమైన దాన్ని పూర్తి చేశారు. దే హ్యావ్ ఫినిష్డ్ ది బిల్డింగ్. రెండవది, ఇప్పుడు ఇంకో మాట చెప్పాలి. ఈరోజు బిల్డింగ్ల గురించి మనం చెబితే దీపవృక్షాన్ని గురించి నేను మీకు ఇందాక చెప్పినప్పుడు దీపవృక్షం సంఘానికి సాదృశ్యంగా చెప్పారు. ఒలివ చెట్లు కూడా అక్కడ కూడా మన గురించిన ప్రస్తావన ఉంది. అందుకే మీకు రోమా 11వ అధ్యాయం 24వ వచనం చదివే ముందే, రోమా 11వ అధ్యాయం 24వ వచనంలో స్వాభావికమైన ఒలివ చెట్టును మనం చూస్తాం. ఒక ఒలివ చెట్టును మనం చూస్తాం, స్వాభావికమైన ఒలివ కొమ్మలను మనం చూస్తాం, రెండవది అడవి ఒలివ కొమ్మలను చూస్తాం. 3 మాటలు ఉంటాయి అక్కడ, బాగా మీరు తర్వాత తలంచండి. ఆ ఒలివ చెట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ స్వాభావికమైన కొమ్మలు ఇశ్రాయేలు ప్రజలు. అయితే వారైతే అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయబడ్డారు. అందుమూలంగా అడవి ఒలివ చెట్టు కొమ్మలు అయిన మీరు విశ్వాసం బట్టి అంటుకట్టబడి అందులో నిలిచి ఉన్నారు. కాబట్టి నువ్వు అతిశయించుకో. ఇక్కడ ఎంతమంది కనపడ్డారు? యేసుప్రభు కనపడ్డాడు, ఇశ్రాయేలు కనపడ్డారు, సంఘము కనపడుతుంది. అందుకే దీపవృక్షాన్ని గురించి కూడా నేను ఆ మాటలు మీకు జ్ఞాపం చేశాను. కాబట్టి ఆ రోజు హిస్టరీలో ప్రకారం మనం వెళ్తే ఎన్ని ఆటంకాలున్నా పనిని పూర్తి చేశారన్న సంగతి చెప్పాను కదా. ఇప్పుడు ఈరోజు ఈ సంఘం కట్టబడే విషయంలో, అందుకే పాటలు పాడేటప్పుడు ఒక పాటలు కూడా పాడాం. ప్రభు యేసు సంఘము నిర్మించుచుండా గర్వి సాతానుడు ఏం చేయలేడు, జయమొందనేరడు. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు. అవును, ఈరోజు ఎన్నెన్నో చేస్తున్నారు ప్రపంచ దేశాల్లో, మన దేశంలో ఎన్నెన్నో చేస్తున్నారు. రవ్వంతా కూడా ఈ కట్టబడుతున్న సంఘాన్ని ఎవడు కూడా ఆపా శక్తి లేనే లేదు. ఏ వ్యక్తి కానీ, ఏ ప్రభుత్వానికి కానీ, ఏ దేశానికి కానీ, ఏ అధికారానికి కానీ
ఈరోజు కూడా ఫేసింగ్ సో మెనీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అండ్ కాంట్రరీ సర్కమ్స్టాన్సెస్, ప్రతికూలమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు కూడా అనేకములు ఎదుర్కొంటున్నాం. అంతే. దిస్ ఈజ్ ఆల్ ప్రాఫెసీ, ఇట్ ఈజ్ ఆల్ రిటర్న్ బిఫోర్. ఇదంతా ముందే ఉంది, ఏం మనం ఆశ్చర్యపడాల్సింది ఏమి లేదు ఇడ. అయితే దేవుని యొక్క పర్పస్ మాత్రం కంప్లీట్ అవుతుంది. తన సంఘాన్ని ఆయన సంపూర్ణంగా కడతాడు. నేను నా సంఘాన్ని కట్టదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలవను. మన తెలుసు అపొస్తలుల 4వ అధ్యాయంలో ప్రార్థించాము, అన్ని జనులు ఏ అల్లరి చేస్తున్నారు, నీ అభిషక్తిని విరోధంగా ఎందుకు వారు లేస్తున్నారు, మాకు సంఘానికి విరోధంగా ఎందుకు వారు లేస్తారంతే. అయినా కూడా సంఘం కట్టబడడం అనేది ఖచ్చితంగా దిస్ ఈజ్ గోయింగ్ టు పర్ఫెక్షన్, గోయింగ్ టు బి బిల్డ్ పర్ఫెక్ట్లీ. నిత్య జీవం కొరకు నిర్ణయించమని చివరి ఆత్మ లేక ఆయన నిర్ణయించిన ప్రిడెస్టైన్ చేసినట్టు ఆత్మలు అందరూ కూడా ఈ సంఘంలో చేర్చబడతారు. ఆశ్చర్యం. కాబట్టి ఆ విషయానికి వచ్చి చెప్పా. మూడవది చెప్తున్నా. మూడవది ఏంటంటే ఇజ్రాయెల్ ఇన్ ఫ్యూచర్. ఇజ్రాయెల్ ఇన్ ఫ్యూచర్. అక్కడేమో మందిరానికి వచ్చి చెప్పా జకరియా వాళ్ళ కాలంలో, జకరియా హగ్గై కాలంలో. ఇప్పుడేమో ఈ మందిరానికి వచ్చి చెప్పా 1 తిమోతి 3:15 దేవుని మందిరం ఉండగా జీవన దేవుని సంఘానికి వచ్చి చెప్పా. అయితే ఇంకా చెప్పాల్సింది ఇంకొకటి ఉంది, ఇజ్రాయెల్స్ ఫ్యూచర్. ఆ ఇజ్రాయెల్స్ ఫ్యూచర్ ఏంటి అని అంటే ప్రభువైన దేవుడు వారందరినీ తిరిగి. కాబట్టి జకరియాకి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు కట్టేదే కాదు మీరు, ఆ తర్వాత ఒకటి కట్టబడబోతుంది. కాబట్టి ఆ రోజు నేను లేపుతాను సాక్షులను, ఆ రోజు కడతారు ఆ దేవుని మందిరం. అదేంటి అంటే ది టెంపుల్ ఆఫ్ ది మిల్లేనియం, 1000 ఏళ్ల మందిరము అని చెప్పి, ది టెంపుల్ ఆఫ్ ది మిల్లేనియం. కాబట్టి ఆ టెంపుల్ మనం చూసాం, ఇప్పుడు ఈ టెంపుల్ మనం చూస్తున్నాం కట్టబడుతుంది సంఘం. ఆ తర్వాత మిల్లేనియల్ టెంపుల్ అనేది ఒకటి ఉంది, అది కట్టబడబోతుంది. కాబట్టి ఈ దీపవృక్షం దేవుని మందిరాన్ని మనకు చూపిస్తుంది, నాడు నేడు భవిష్యత్తులో కూడా. కనుక ఈ సంగతులు మనం ప్రవచితమైతే తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. ఇంకా ఎవరు ఎట్లా ఏం కడతారు, ఎలా కడతారు అనే విషయం 4వ అధ్యాయంలో ఇంకొక పాఠంలో మనం పూర్తి చేస్తాం. ప్రార్థన చేస్తాం.